నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్లోని టెలికాం కంపెనీలు ఏవైతే ఉన్నాయో జైన్ కావచ్చు, ఒరిడో కావచ్చు, ఎస్టీసీ కావచ్చు, మనం చూసుకుంటే కీలక ప్రకటన చేయడం జరిగిందనమాట. ప్రస్తుతం కువైట్లోని పరిస్థితుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పి ఆ కంపెనీలు తెలుపుతూ ఉన్నాయి. వివరాల్లోకి వెళితే కువైట్లోని టెలికమ్యూనికేషన్ కంపెనీలు తమ సామాజిక బాధ్యత కార్యక్రమాలలో భాగంగా కువైట్ దేశం బయట ఉన్న కువైటీ ప్రజలు మరియు ప్రవాసులకు ఉచిత ఇంటర్నెట్ మరియు కాల్స్ను అందిస్తామని చెప్పి ప్రకటించాయి. టచ్లో ఉండండి, నిశ్చితంగా ఉండండి మరియు సురక్షితంగా ఉండండి అని చెప్పేసి టెలికాం కంపెనీలు తెలిపాయి. దాని యొక్క సామాజిక బాధ్యత కార్యక్రమాలలో భాగంగా కువైట్లోని టెలికాం ప్రొవైడర్లు ప్రస్తుతం విదేశాలలో ఉన్న అన్ని చందాదారులకు ఉచిత ఇంటర్నెట్ సదుపాయం మరియు ఉచిత కాల్ను అందిస్తూ ఉన్నారు. ప్రస్తుతం కువైట్ నుంచి చాలా మంది భారతీయులు కూడా ఇండియాకు వెళ్ళారన్నమాట. వాళ్ళ యొక్క సిమ్ములు కూడా ఏవైతే ఉన్నాయో అవన్నీ యాక్టివేషన్లో ఉండి ఉచిత ఇంటర్నెట్ అందిస్తాయని చెప్పేసి కువైటీ పౌరులకు, ప్రవాసులకు అందరికీ ఇది వర్తిస్తుందని చెప్పేసి టెలికాం కంపెనీలు తెలిపాయి. కాబట్టి కువైట్ నుంచి ఇండియాకు వెళ్ళిన మన భారతీయులు ఎవరైతే ఉన్నారో మీ యొక్క సిమ్ముకు సంబంధించి ఏదైతే ఉందో టైం అయిపోతుందని చెప్పేసి అటువంటి ఇబ్బందులు ఏవీ లేవన్నమాట. టెలికాం కంపెనీలు మనం చూసుకుంటే కువైట్లోని ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా కీలక నిర్ణయం తీసుకొని తమ వంతు బాధ్యతగా కువైట్ దేశానికి, కువైట్ ప్రజలకు ఏదైనా సహాయం అందించాలి, తమ వంతు బాధ్యతగా ఏదైనా సమాజానికి చేయాలని చెప్పేసి కువైట్లో ఉన్న జైన్ కావచ్చు, ఒరిడో కావచ్చు, ఎస్టీసీ కావచ్చు కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తూ ఉంది. అలాగే రాబోయే రోజుల్లో ఈ యొక్క యుద్ధ వాతావరణ పరిస్థితులు కూడా తగ్గాలని చెప్పేసి మనం ఆ యొక్క భగవంతుని కోరుకుందాం. కాబట్టి కువైట్లో ఉన్న ప్రజలు కానీ, కువైట్ బయట ఉన్న కుటుంబాలు ఏవైతే ఉన్నాయో ఎవరూ భయపడవలసిన అవసరం లేదు. రాబోయే రోజుల్లో పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకుంటాయి. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న. జై హింద్.